బాగున్నంతకాలం, చక్కగా పొగుడుతున్నంతకాలం వెనకాతల ఉండి ఏదైనా తేడా వచ్చిందనుకోండి, కొద్దిగా ఏదైనా ఓ మాట అన్నారనుకోండి, ఆ తెరి నువ్వెంత అని పక్కకెళ్ళిపోతే అప్పుడు ఎలా వశపడినట్టు? ఆ వశపడడం కూడా అంత తేలిక విషయం కాదు. మీరు భారతాన్ని పరిశీలిస్తే భీమార్జునులకుల సహదేవులకున్న గొప్పతనం అక్కడ. వాళ్ళు వశపడతారు ధర్మరాజు గారికి. వాళ్ళు ధర్మమునంతంత విశ్వాసం ఉన్నవారా కాదా పక్కన పెట్టండి, కానీ అనుష్ఠాన వేదాంతి అయిన ధర్మజుడికి కట్టుబడ్డం అన్యాపదేశంగా ధర్మానికి కట్టుబడిపోవడమే, ధర్మంలో వెళ్ళడమే. అందుకే వాళ్ళకి అపజయం కలిగే అవకాశం లేదు. ముందు ధర్మం ఉండి నడిపిస్తుంది వాళ్ళు. అదే పాండురాజు గారు కోరుకున్నాడు జీవితం, అది కూడా ధర్మ వైభవమే. కాబట్టి శకునంతటి వాడి ఈ మాట అంటున్నాడు, తమ్ములేలత చీలమతిక్రమింతురు. ధర్మరాజు గారు ఎదుట నిలబడి ఉండగా ఓ గీత గీస్తే దాటడమే. తమ్ముళ్ళు ఎంత శక్తి ఉన్నవాళ్ళైనా కోపం వచ్చి మా మీదకి వస్తే ఎవరు రావాలి? భీమార్జునులు రావాలి. భీమార్జునులు రావాలంటే ఎవరి కనుసైగ దాటాలి? ధర్మరాజు గారిని దాటాలి. ధర్మరాజు గారిని దాటడమే. ఆయన అనుమతిస్తాడా? ఇవ్వడు. మేమంటావా? ఆ నమ్మకం ఏం లేదు. అది ఒక ప్రబల శత్రువు చెప్తున్న మాట ధర్మరాజు గారి విషయంలో. రామాయణంలో మారీచుడు అన్నాడు ఇలా రాముణ్ణి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నాడు. ఎవరు? మారీచుడు ఒక రాక్షసుడు, రాముడంటే రాశీభూతమైన ధర్మం అన్నాడు. భారతంలో ఎప్పుడూ పాండవుల పతనం కోరుకునేటటువంటి శకుని ధర్మరాజు గారి గురించి ఇలా మాట్లాడలేదు. అంటే త్రికరణ శుద్ధిగా మాట్లాడవలసి వస్తే శత్రువులు కూడా ధర్మరాజు గారి యొక్క ధర్మనిష్టని ప్రశ్నించారు. అరణ్యంలో ఉన్నాడు కదా, ఎవడు చూసొచ్చాడు అనలేరు. ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆయన ధర్మాన్ని తప్పడం, అది ఆయన గొప్ప. మేమా గీత దాటినా తప్పు చేసినా ఆయన ఊర్మి పడతాడు. ఊర్మి పట్టడం కాదు, వశపడిన తమ్ముళ్ళు ఆయన్ని దాటారు. కాబట్టి ఇబ్బంది ఎందుకు వస్తుంది ధృతరాష్ట్ర మహారాజా? అది సిద్ధము నమ్ముము నెమ్మనమ్మునన్ అంతే జరుగుతుంది తప్ప మేము ఒక్క నాటికి వాళ్ళ జోలికి వెళ్ళాం అని మాట ఇవ్వగలరా శకుని? ఇవ్వలేడు. కానీ వాళ్ళు మా జోలికి రారు అని మాత్రం తను మాటిస్తున్నాడు. అంటే నిజంగా భారతంలో ఇంకా ఇంతకన్నా ధర్మరాజు గారి గొప్పతనానికి తార్కాణం ఏముంటుంది? సరే, అందరూ ఘోషయాత్రకు బయలుదేరారు, వెళ్ళారు. అబ్బో ఎన్నో రంగుల ఆవులు కనబడ్డాయి, అవన్నీ చూశారు, సంతోషించారు. ఆ గోవుల్ని రక్షించేటటువంటి వారిని పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు. నిజంగా వాటికి ఆపద ఏముంది? అక్కడ ధర్మరాజు పాండవులు అందరూ ఉండగా గోవులకు ఆపద వస్తుందా? ఒక్కనాటికి రాదు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆడించిన నాటకమేగా. వాళ్ళకి కావలసింది ఘోషయాత్ర. ఏదో ఓ రోజు అలా తిరిగారు, కాసేపు వేటాడారు. పాండవులు ఎక్కడున్నారు? అది కావాలి ప్రధానం. అంటే వాళ్ళు ఒక సరస్సు ఒడ్డున ఉన్నారు. అక్కడ ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి యజ్ఞం చేస్తున్నాడు ఆ సమయంలో. ఆ సజ్జస్కందము అనబడేటటువంటి యజ్ఞానికి ఉన్న విశేషం ఏమి అంటే అది అరణ్యంలో దొరికేటటువంటి శాకములు, పళ్ళు వాటితో చేస్తారు. సాధారణంగా ఏదో ఆవు నెయ్యి, హవిస్సు ఇవి కదా వాడతారు. కానీ అరణ్యంలో దొరికేటటువంటి పళ్ళు, అరణ్యంలో దొరికేటటువంటి శాకములు, వీటితో యజ్ఞం చేస్తారు. అంటే మీరు ఒకటి గమనించండి, ధర్మరాజు గారికి ఉన్న లక్షణం ఏమిటంటే ఏది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో దాన్ని తాను అనుభవించడం కన్నా దేవతలకి అందించడానికి ప్రయత్నిస్తాడు. అలా యజ్ఞం ద్వారా ఇస్తే ఏమవుతుంది అంటే తిరుగులేని ఫలితములు కలుగుతాయి. ఒకటి, యక్ష ప్రశ్నల్లో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది. తిరుగులేని ఫలితము కలుగుతుంది ఒకటి. రెండు, లోకమంతా కూడా శాంతి పొందుతుంది. తాను ఒక్కడే కాదు, యజ్ఞయాగాదులు వర్షమునకు కారణము. వర్షము లోకశాంతికి కారణం. అందరికీ అన్నం దేని వలన వస్తుంది అంటే కేవలము దీని వలనే వస్తుంది. అందుకే మనకి అందరూ బ్రతకడానికి కారణమైనవి దేని నుండి వస్తాయి అంటే ఎప్పుడూ కలవడానికి అవకాశం లేని ఏ రెండు ఉన్నాయో ఆ రెండింటి వల్ల అన్నం వస్తుంది. ఏ రెండు కలవో? భూమి ఆకాశములు కలవో. కలవని భూమి ఆకాశములలో ఆకాశము నుండి నీరు, భూమి నుండి సారము కలిసి అన్నమవుతాం. దాంపత్యంలో దీనికి సంబంధించిన మంత్రాన్ని అన్వయం చేస్తారు. దేంటి? గోత్రాభివృద్ధికి. ఆమె భూమి, నువ్వు ఆకాశము.
కలిసి తామర తంపరగా వంశము వర్ధిల్లుగాక అని. కాబట్టి ధర్మ ప్రజాసిద్ధ్యర్థం అని అటువంటి లోకశాంతి కొరకు అవసరమైనటువంటి వర్షమునకు కారణము యజ్ఞము. ఆయన ఇప్పుడు రాజా, ఆయనకి అవసరమా లోకశాంతి గురించి చూడడం? అంటే నేను ఇవాళ రాజునా కాదా అది కాదు ధర్మరాజు గారికి. ధర్మరాజు గారు మనసులో ఎప్పుడు ఏం కోరుతుంటాడంటే అందరి మేలు కోరుతుంటాడు. అందరి మేలు అన్నప్పుడు అందులో దుర్యోధనాదుల మేలు కూడా ఉంటుంది తప్ప వాళ్ళు పాడైపోవాలని కోరడు. అందుకు అజాత శత్రువు అయ్యాడు. ఆయన మీద శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారేమో, ఆయన ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోడు. ఆయన అలా శత్రుభావనలు చెయ్యడు. అందుకే అజాత శత్రువు. అసలు అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? అది పాత్ర కాదు, కాల్పనిక సాహిత్యం కాదు, అందులో ఏదో కల్పింపబడిన వ్యక్తి కాడు ధర్మరాజు గారు. ధర్మరాజు గారు యథార్థంగా వ్యక్తి, యథార్థంగా జరిగింది భారతం. అయినప్పుడు అటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ, ఎటువంటి భారతదేశం, అటువంటి దేశంలో పుట్టాము అని చెప్పుకోవడానికి, ఈ దేశపు గాలి పీల్చి, ఈ దేశపు అన్నం తిని, ఈ దేశపు నీళ్లు తాగి, ఈ దేశ పౌరుడిగా బ్రతుకుతున్నాం అనిపించుకోవడం కన్నా ఇంకా కితాబ్ ఏం కావాలి? నేను భారతీయుణ్ణి, నేను ఈ దేశ పౌరుణ్ణి అని చెప్పుకోవడం కన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. కాబట్టి అటువంటి యజ్ఞాన్ని మహానుభావుడు ధర్మరాజు గారు చేసుకుంటున్నాడు. అది ఎక్కడ చేస్తున్నాడు అంటే సరోవర తీరంలో చేస్తున్నాడు. సాధారణంగా యజ్ఞాలు ఎప్పుడైనా సరే నదీ తీరాల్లో చేస్తారు. ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో ఒక సరోవర తీరంలో చేస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటి సమయంలో దుర్యోధనుడు అన్నాడు, ఆయన సరోవరానికి ఇటువైపు ఒడ్డున చేస్తున్నాడు కదా, రామప్ప గుడికి వెళ్ళారనుకోండి వరంగల్లో, ఎంత పెద్ద చెరువు! ఆ చెరువు చూస్తే చాలా చాలా కడుపు నిండిపోతుంది. అబ్బా ఇంత చెరువా! మహానుభావులు ఆ రోజుల్లో అంతంత చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని నిలబెట్టారు. ఆ చెరువుకి సరోవరం అవతల వైపు మనం విడిది చేద్దాం, శిబిరాలు వేయండి. ఏం చేస్తారు అక్కడ ఉండి అంటే వంది మాగది స్తోత్రం చేస్తారు, నృత్యాలు, ఏదో సంగీతం, ఇవన్నీ అటువైపు నుంచి వినపడుతుంటాయా? వినపడమా గాలికి? ఇక్కడ ఈయన యజ్ఞం చేసుకుంటూ ఉంటాడు. ఈయన నారబట్టలు కట్టుకుని ఉంటాడు. ద్రౌపదీదేవి పర్ణకుటీరంలో ఉంటుంది. ఆయన అంత డాబుగా దర్పంగా ఉంటాడు, అన్ని కనకభూషణములు వేసుకుని ఉంటాడు, అన్ని అంత పరివారం, అన్ని వాహనాలు, ఇన్ని శ్రేణులతో ఉంటాడు, అంత సైన్యంతో. సహజంగా పాండవుల మనసులో బాధపడతారు కదా, అలా మనం ఉండవలసింది. పోయింది కదా మన వైభవం అంతా, మళ్ళీ వస్తుందని నమ్మకం ఏమిటి? అజ్ఞాతవాసం చేయగలమా అని ఒక బాధ. ఇప్పుడు పడుతున్న కష్టాలు, అంతకన్నా ఆయనకి కావలసింది తన అంతఃపురకాంతల వైభవాన్ని చూసి ద్రౌపదీదేవి బాధపడాలి. ఆవిడెవరు? యాజ్ఞసి, యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి. జీవితంలో కొందరు బాధపడాలి అని కోరుకున్నప్పుడు అవతల వాళ్ళ యొక్క వైభవాన్ని, అవతల వాళ్ళ యొక్క పవిత్రతని గుర్తించకుండా బాధపడాలి అని కోరుకుంటే చిట్ట చివరికి ఆ బాధ మనమే పడేవాళ్ళం అవుతాం. అందుకే మనసులో కూడా కొంతమంది బాధపడాలన్న కోరిక పుట్టనీయకూడదు. అసలు నిజానికి కొంతమంది ఏమిటి, ఎవరు బాధపడాలని కోరకూడదు. ఏమో మనకి ఎందుకు వచ్చింది, ఏ పుట్టలో ఏ పాముందో, ఏ తొర్రలో ఏ నిప్పుందో, ఎవరు ఏ మహాత్ముడో, ఎవరో బాధపడాలని నువ్వు ఎందుకు కోరుతావు? అసలు ఆ కోరిక నువ్వు బాధపడడానికి కారణం అవ్వచ్చు. అదే జరగలా భారతంలో. కాబట్టి అవతల వైపు గుడారములు వేయండి అని తన భటులను నియమించాడు. వాళ్ళు వెళ్ళారేమో పాపం గుడారాలు వేద్దామని వెళ్ళారు. ఈలోగా గంధర్వులు వచ్చారు. వచ్చి ఇది చిత్రసేనుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడిది ఈ సరోవరం. ఆయన ఇక్కడ జలక్రీడలు ఆడతాడు. ఇక్కడికి ఇతరులు రావడానికి వీల్లేదు. ఆయనకు అర్జునుడితో స్నేహం. అందుకని ధర్మరాజు గారు యజ్ఞం చేస్తుంటే ఆయన జోలికి వెళ్ళరు. ఆయన ధర్మం అటువంటిది, మహాత్ముడైన. అందుకని వాళ్ళు ఏమనరు తప్ప మీరందరూ వచ్చి ఇక్కడ విడిది చేసి, ఇక్కడ మీరందరూ కూడా ఘోషయాత్ర చేసి, పాటలు పాడి, తప్పెట్లు కొట్టి, నృత్యాలు చేసి, ఇవన్నీ చేస్తే మా చిత్రసేనుడు ఒప్పుకోడు. పీక అవతల పారాయండి అని వాళ్ళు ఆ గుడారాలు పీకేశారు. పీకేస్తే ఈ విషయం వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు. పీకేసేవాడు ఎవడు, వేసేయండి మీరని మళ్ళీ కొంతమందిని పంపించాడు. గొడవలు అలాగేగా జరుగుతుంది లోకంలో. కాబట్టి ఈ సైన్యం ఆ సైన్యం కలిగిపడ్డారు. ఆయన ఇంకా సైన్యాన్ని పంపించాడు చిత్రసేను.
ఇంత సైన్యం వచ్చి యుద్ధం చేస్తుంటే కర్ణుడు ఉండనే ఉన్నాడుగా, నీకెందుకు మహారాజా నేనున్నానని యుద్ధానికి వెళ్ళాడు. కానీ పాపం ఆయన తక్కువ చేయలేదు, కొన్ని వేల మందిని తెగటార్చాడు. యుద్ధం జరిగిన అవతల వైపు నుంచి వచ్చినటువంటి సైన్య బలం ఎక్కువైపోయి తట్టుకోలేక కర్ణుడు కూడా యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు. దుర్యోధనాదులు వచ్చారు యుద్ధానికి. ఈ చిత్రసేనుడు ఏం చేశాడంటే దుర్యోధనాదులను ఓడించేసి రథం నుంచి కింద పారేసి పెడరెక్కలు విరిచి కట్టి బందీలుగా చేసి దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, కొంతమంది సోదరుల్ని, మంత్రుల్ని, పౌరుల్ని, వాళ్ళ భార్యల్ని కూడా బందీల్ని చేసి పట్టుకుపోతున్నాడు. ఎక్కడికి? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, స్వర్గలోకానికి. ఈ లోకమే కాదు, అక్కడికి పట్టుకుపోతున్నాడు. ఇక్కడెక్కడో అయితే పర్వాలేదు, విదేశాల్లో పట్టుకుపోతే ఇబ్బంది కాదు. అలా ఏకంగా స్వర్గలోకం వెళ్ళి తీసుకుపోతున్నాడు. తీసుకుపోతుంటే కొంతమంది భటులు మాత్రం ఏం చేశారంటే, మహానుభావుడు ఇక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, వీడంటే ఇటువంటి దుర్బుద్ధి ఉన్నవాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన జోక్యం చేసుకుంటాడు, ఆయన జోక్యం చేసుకుని ఆయన కాపాడతాడు దుర్యోధనుడిని అని వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడి దగ్గర ప్రార్థన చేశారు. అయ్యా మా దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని, ఎవరు వాళ్ళిద్దరు ఎంత అవమానం చేసిన వాళ్ళు. ధర్మరాజుడి మనమే మర్చిపోం, మహాభారతంలో ధర్మరాజుని విన్నందుకు మనకే క్షమించబుద్ధి. అటువంటిది వాళ్ళిద్దరినే ఎత్తుకుపోతున్నారు ప్రధానంగా, మిగిలిన వాళ్ళని ఎత్తుకుపోయారు. వాళ్ళ భార్యల యొక్క ఆడంబరం చూసి ఏ ద్రౌపదీదేవి బాధపడాలనుకున్నారో వాళ్ళని బందీకృతులు చేసి పట్టుకుపోతున్నారు. మీరు జోక్యం చేసుకుని రక్షించాలి అని అన్నారు. అంటే భీముడు వెంటనే విని చాలా సంతోషకరమైన వార్త, మా చేతులకు మట్టెట్టుకోకుండా జరగవలసిన పని జరిగిపోయింది. మహాభారత మహనీయులు ధర్మరాజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనం మీ సూపర్ హిట్స్ 9అకట ఇది పరుషవాక్యములకు సమయమే, అది ధర్మరాజు అంటే. అకట ఇది పరుషవాక్యములకు సమయమే, శరణు సొచ్చి లఘుభావముతో వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణ చేయి నీకుందగదే. భీమ, ఇటువంటప్పుడు పరుషవాక్యాలు మాట్లాడచ్చా? ఇటువంటప్పుడు శత్రుత్వాన్ని మనసులోకి తెచ్చుకోవచ్చా? నువ్వు క్షత్రియుడు కదా, వాళ్ళ ఆపదలో ఉన్నారు కదా, వాళ్ళ భటులు వచ్చి అడుగుతున్నారు కదా, అంటే వాళ్ళు శరణు వేడారు కదా, నువ్వు జోక్యం చేసుకుని వాళ్ళ ప్రభువుని కాపాడాలా, మన నీ యొక్క సోదరుణ్ణి కాపాడాలా? కాకుండా మంచి పని అయిందని సంతోషంతో భుజాలు ఎగిరేసి కూర్చుంటావా? అలా ప్రవర్తించచ్చా? అలా మాట్లాడచ్చా? అసలు అలా ఎవరైనా అనగలనండి ప్రపంచవాన్మయంలో? అంత ప్రేమతో, అంత దయతో, అంత కారుణ్యంతో, అంత క్షమాబుద్ధితో అలా ప్రవర్తించగలిగిన వాడు ఉంటాడా లోకంలో ఎవరైనా? ధర్మరాజు తప్ప. ఆయనకి తెలియదు మానవుడు, అది ఆయన ధర్మం అంటే. కాబట్టి వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణ చేయ నీకుందగదే. వాళ్ళందరూ వికలమైపోయి ఉన్నారే కౌరవ సైన్యం, ఆ సైన్యాన్ని, దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, భార్యల్ని, మంత్రుల్ని కాపాడద్దా అంటూ ఒక్క మాట చెప్తాను చూడు భీమ. ధనం కోసం సాధారణంగా ఓ కుటుంబంలో ఉండేటటువంటి సోదరుల మధ్య, ప్రత్యేకించి జ్ఞాతుల మధ్య, పెదనాన్న పిల్లల మధ్య వైరం రావచ్చు, దెబ్బలాడుకోవచ్చు, అది సహజంగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి జోక్యం చేసుకున్నప్పుడు మాత్రం వీళ్ళు అందరూ కలిసిపోవాలి, లేకపోతే కుటుంబాలకే అప్రతిష్ట. ఆ అన్నదమ్ములు ఏమైపోతారు? నిజానికి ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎంత ప్రేమగా ఉన్నారు, ఆ గౌరవం పోవాలా వల్ల వాళ్ళేమో అంత గౌరవాన్ని సంపాదించారా, మన తరం దగ్గరికి వచ్చేటప్పటికి గౌరవాన్ని కాల్చామా? అలా ఉండకూడదు కదా. కాబట్టి మన దాకా వస్తే 105లో,
బయటవాడు రాకపోతే రాజ్యం కోసం 100, 5 అప్పుడు దెబ్బలాడుకున్నామంటే వేరు. తప్ప ఒకరికొకరం సాయం చేసుకోవాలి. అంతేకాని బయట వాళ్ళు ఎవరో వచ్చి దెబ్బలాడుతున్నప్పుడు మనమే ఒకరికొకరం జోక్యం చేసుకోకపోతే, సాయం చేసుకోకపోతే ఎవరు సాయం చేస్తారు? నిజంగా ధర్మరాజు గారి మాటలు వింటే కుటుంబాలలో ఉన్నటువంటి జ్ఞాతుల మధ్య ఎంత అనుబంధం ఉండాలండి. ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు, ఆ పెద్ద తండ్రి పిల్లలు ఉంటారే, ఆ పిల్లలు ఎంత ప్రేమతో జీవించాలి. ఆఖరికి అన్నదమ్ముల యొక్క శరీరంలో ఎవరికైనా ఒకళ్ళ శరీరం పడిపోయిందనుకోండి, అన్నదమ్ముల్లో ఒకరు మరణించారనుకోండి, అంత్యేష్టి సంస్కారం అయిపోయిన తర్వాత ఆనంద హోమం అని చేస్తారు. ఆ ఆనంద హోమంలో ఆశీర్వచనం ఎవరికి చేస్తారో తెలుసా? చనిపోయిన ఆయన కొడుకులకు ఒక్కరికే చేయరు. చనిపోయిన ఆయన అన్నదమ్ముల యొక్క పిల్లలందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఆనంద హోమంలో. అంటే అలా వాళ్ళెప్పుడూ ఒక్కలా ఉండాలని, వాళ్ళ అన్నదమ్ములుగా. అందులో శరీరం పడిపోయిన తర్వాత కూడా హోమంలో ఆశీర్వచనం అలా ఉంటుంది. అందుకే జ్ఞాతిని ఆ రోజున ప్రేమతో కూర్చోబెట్టుకొని కలిసి భోజనం చేస్తారు. అటువంటి సంస్కృతికి కలిగినటువంటి దేశం. అటువంటిది దుర్యోధనుడిని ఎత్తుకుపోతుంటే మంచి పని అయిందని వైరాన్ని స్మరించి ఎప్పుడో చేసిన తప్పు జ్ఞాపకం పెట్టుకొని జోక్యం చేసుకోవడం మానేద్దామా? అది మన కుటుంబాల యొక్క గౌరవాన్ని నిలబెట్టే పనే. ఏమి ధర్మరాజు అండి, ఏమి విశాల హృదయం మహానుభావుడిది, ఎంత శాస్త్ర మర్యాదకు, ఎంత ధర్మానికి కట్టుబడిపోతాడు నిజంగా. చేతకాంతరమయ్యా. కాబట్టి అతడు మన జ్ఞాతి, భార్యలతో బంధింపబడ్డాడు, జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టావు. నువ్వు రాజవంశంలో పుట్టావు, శరణాగతి చేసిన వాడిని కాపాడాలి. ఆ భటులు వచ్చి శరణాగతి చేశారు, మా ప్రభువుని ఎత్తుకుపోతున్నారు రక్షించమని. కాపాడలేదనుకో, దుర్యోధనుడి మాట దేవుడెరుగు, నీ గౌరవం నా గౌరవం ఏమైపోతాయి. శరణాగతి చేసిన వాళ్ళని రక్షించకపోతే రాజవంశంలో పుట్టామన్న మాట చెప్పుకోవడానికి సిగ్గు వెయ్యొద్దు మనకి. కాబట్టి మనం చెయ్యాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. ఎంత పెద్ద మాట అండి. నీ బాధ్యత నువ్వు చెయ్యి అనరు. అసలు నిజంగా చెప్పాలి అంటే బాధ్యత అన్న మాట ఎక్కువ వాడరు. మీరు ఎప్పుడైనా సరే వాంగ్మయాన్ని పరిశీలించండి, కర్తవ్యం ఈ మాట వాడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసాత్తూల కర్తవ్యం దైవమాగ్నికం. కర్తవ్యం, కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను ఏది చెయ్యాలో అది చేశానా, నేను చేయవలసింది చేశాను అని తృప్తి. నేను చేసినది ఎంతమంది విన్నారు, ఎంతమంది జీవితాన్ని మార్చుకున్నారు? ఒక్కడు కూడా లేడండి. గుండెలు బాదుకోకూడదు. అయితే ఇంకొక మాట నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా, ఇంకో మాట చెప్తా, అంతే. కర్తవ్యం నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. నేను చేసిన పని వల్ల అందరూ బాగుపడిపోవాలి, బాధ్యత నెత్తికెత్తుకుని కుంగిపోతావు. అందుకే శాస్త్రములు ఎక్కడ చెప్పినా కర్తవ్యాన్ని చెప్తాయి. నువ్వు చేసేది చేస్తున్నావా? నువ్వేం చేస్తావు? అంతకు మించి చెయ్యడం నీ చేతుల్లో లేదు. నువ్వు చెయ్యవలసినది చేస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. కర్తవ్యాన్ని దాటి ఉండడానికి అవకాశం ఉండదు. కర్తవ్యమే ధర్మము, ధర్మమే ఆచారము, అవే పండిన భక్తి నిజానికి. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, లేని నాడు రాజధర్మము నశిస్తుంది. అది ఆయన ధర్మాన్ని చూసేటటువంటి కోణం. కాబట్టి కావరయ్యయనిన గరము దుర్బలుడైన చెరసి యోపినంత చెయ్యుననిన ఊరపుండునయ్యా ఉత్తమ శూరుండు దీనజనులయున్న తెరగొసూచి. రాజవంశంలో పుట్టిన వాడి దగ్గరికి ఎవడైనా వెళ్ళి రక్షించండి అని అడిగితే నిజానికి తాను రక్షించబడవలసినటువంటి వాడు, తాను ఎవరిని రక్షించాలో ఆ వ్యక్తి ఎవరి చేత బాధ పెట్టబడుతున్నాడో ఆయన తనకి చాలా బలము కలిగినటువంటి శత్రువైన, అంటే ఏదో యువతల ఆయన దగ్గరికి వచ్చి ఇంకొక ఆయన రక్షించండి అని అడిగాడు. ఈయన రక్షించాలంటే ఎవరి నుంచి రక్షించాలి? ఆయన్ని బాధ పెడుతున్న ఆయన నుంచి ఈయన్ని రక్షించాలి. ఆయన్ని బాధ పెడుతున్నవాడు తనకన్నా చాలా చాలా బలమైనవాడు. అయినా సరే రాజవంశంలో పుట్టినవాడు నేను రక్షించనని అనకుండా ఉండకూడదు, వెళ్ళవలసింది. అది కదా ధర్మం.
మరి ఇక్కడ నువ్వు గంధర్వుల్ని ఓడించగలవు. ఓడించగలిగి ఉండి ఎప్పుడో అపకారం చేశాడని నీ ధర్మం మానేస్తావా? అప్పుడు దుర్యోధనుడు కాదు భ్రష్టుడు, నువ్వు భ్రష్టుడు. నీ ధర్మాన్ని పోగొట్టుకున్నాడు. ఇంక ఏమిటి దానివల్ల ఉపయోగం? ధర్మరాజు గారి ఆలోచన కోణం ఇప్పుడు ధర్మమే. అసలు అలా ఆయన ఆలోచించాడు ఆ పక్షపాతంతో. అసలు ఆ స్థితికి వెళ్ళాలంటే మాటలండి. అందుకే కర్మానుష్ఠానము లేకుండా, కర్మానుష్ఠానమును ముందు బాగా తెలుసుకోకుండా, ధార్మిక జీవనము లేకుండా జ్ఞానము పండదు. జ్ఞానము జ్ఞానము జ్ఞానమని వెంట తిరిగితే అదేం చటుక్కుని వచ్చేసేది కాదు. అందుకే రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు, వైరాగ్య కమ్స్ లైక్ ఏ ఫ్లడ్, ఇట్ డజంట్ కమ్ బై డ్రాప్ బై డ్రాప్ అన్నారు. చుక్కా చుక్కా వచ్చేది కాదు వైరాగ్యం. వైరాగ్యం అనేటటువంటిది వరదలా వస్తుందన్నారు. అది కర్మానుష్ఠానం ముందు ధార్మికంగా చెయ్యాలి. ధర్మమునకు కట్టుబడి కర్మానుష్ఠానం చేస్తే దాని చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు ఇవ్వాలి జ్ఞానాన్ని. జ్ఞానము చదువుకుంటేను వింటేను వచ్చేసేది కాదు. జ్ఞానము ఈశ్వర దత్తం. ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడంటే భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. అది కైవల్యమునకు మోక్షమునకు కారణము. అందుకే కర్మాచరణము లేని జ్ఞాన సముపార్జనము అనబడేటటువంటి ఆశ పునాది లేని సౌధం. కాబట్టి కర్మాచరణము తప్పదు. ఏదైనా ఆ మాటే చెప్తాయి. భక్తి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి కర్మ విడిచిపెట్టితే కుదరదు. గీతాచార్యుడంతటి వాడు ఆ మాటే చెప్పాడు. కర్మ చెయ్యవలసిందే, కర్మ చెయ్యకుండా నీకు సాధ్యం కాదు. ధర్మమునకు కట్టి కర్మ చేస్తూ వెళ్ళు, విడిపోతుంది ఒకనాటికి, అందులో ఇబ్బంది లేదంటాడు. కాబట్టి నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యి. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కామగవలయం కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. ఎంత పెద్ద మాట! నోరు విప్పితే అదే చెప్తాడంతే, ధర్మం చెప్తాడు. ఏ సన్నివేశంలోనైనా అదే చెప్తాడు. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగవలయును. ఎంత బలహీనుడు వచ్చినా శరణాగతి చేస్తే ఎలా కాపాడతావో, ఎంత నీకు అపకారం చేసిన ప్రబల శత్రువైనా సరే శరణాగతి చేస్తే కాపాడవలసిందే. అది నీ ధర్మం. అవతలవాడు నీ మీద శత్రుత్వం పెట్టుకుని నిన్ను పాడు చేద్దాం అనుకున్నాడు, వాడి కర్మ. వాడు ఇప్పుడు వచ్చి శరణాగతి అన్నాడు, నీ ధర్మం కాపాడు. అయినప్పుడు కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరికావు దీనికి ఏ ధర్మంబుల్. అసలు దీనితో సమానమైనటువంటి ధర్మం ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు తప్పించుకోవడం కుదరదు. ఈ విషయంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను భీమ. మన బలపరాక్రమములు దుర్యోధనుడికి తెలుసు. గంధర్వుల చేత తాను ఓడిపోయాడు, కర్ణుడు ఓడిపోయాడు. కానీ మీరు గంధర్వుల్ని ఓడించగలరని తెలుసు. అందుకుని శరణాగతి చేశాడు. కాబట్టి మీరు వెళ్ళి బంధ విముక్తుల్ని చేసి తీరాలి. అది రాజులు చెయ్యవలసిన పని. అది పుణ్యకార్యం. ఆ పుణ్యం చేసిన నాడే మనని కాపాడుతుంది. చెయ్యని పుణ్యం ఎలా కాపాడుతుంది? పుణ్యం చెయ్యడానికి ఒక అవకాశం వచ్చింది. నువ్వేదో పక్షపాత బుద్ధితో ఏదో కోపాన్ని మనసులో పెట్టుకుని ఆ పుణ్యం చేయడానికి నువ్వు ఇచ్చగించలేదు. అప్పుడు నిన్ను పాపం చుట్టుకుంటుంది. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నీకు పక్షపాతాలు పక్కన పెట్టి చెయ్యవలసిన కార్యాన్ని చేస్తే పుణ్యం చుట్టుకుంటుంది. చుట్టుకున్న పుణ్యం కాపాడుతుంది. కాబట్టి నువ్వు కాపాడబడాలనుకుంటే, అభ్యున్నతిని పొందాలనుకుంటే చెయ్యవలసిన ధర్మం చెయ్యి. ఎప్పుడో వాడు తప్పు చేశాడని ఇప్పుడు చెయ్యవలసిన పని చెయ్యకుండా పాపాన్ని ఎందుకు చుట్టుకుంటావు? చెయ్యవలసిన పుణ్యాన్ని చెయ్యి. అయితే ఈ సదవకాశాన్ని జారవిడుచుకోకూడదు. పుణ్యం చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందనుకోండి, కురుపుణ్య మహోరాత్రం వెంటనే చేసేసుకోవాలి. తప్ప జార విడిచేసుకున్నారనుకోండి, ఏమో అటువంటి అవకాశం మళ్ళీ వస్తుందన్న నమ్మకం ఏం లేదు. రెండు, చెయ్యవలసిన కార్యాన్ని చెయ్యవలసిన సమయానికి ఎవడు చేస్తున్నాడో వాడు కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. అవి కాపాడతాయి. ఎవడు అలా చెయ్యడో వాడిని అపకీర్తి చుట్టుకుంటుంది. కాబట్టి అపకీర్తి చుట్టుకోకుండా ఉండడానికి కీర్తి ప్రతిష్టల కోసమైనా చెయ్యాలి. తప్పదు. నిజానికి నేను నిన్నింత బలవంతం చేయవలసిన అవసరం లేదు. యుద్ధానికి వెళ్ళు అని బలవంత పెట్టి పంపక్కర్లా. నేనే వెళ్ళగలను, నేనే చేయగలను. ఏమవుతుంది? నీ అంత చేయలేకపోతే అందులో పడిపోతాను. నాకది ధర్మం. అలా పడిపోయినా నాకేం బాధలేదు. కానీ నేను ఇంత నిన్ను బతిమాలి పంపవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా? నేను యజ్ఞదీక్షలో ఉన్నాను. నేను లేచి వెళ్ళిపోకూడదు. అందుకని నీకు చెప్తున్నాను.
ఈ మాటకి కట్టుబడిపోవలసిందే భీముడైనా సరే. అందుకే అప్పటి వరకు కాగల కార్యంగా గంధర్వులు తీర్చేశారు, మన ఇన్ని ఇబ్బందులు పెట్టాడు, మాయాద్యూతంలో ఓడించాడు, ద్రౌపదీదేవిని పరాభవించాడు, మనవిందుకెళ్లాలన్న భీముడు ఈ మాట దగ్గర కట్టుబడిపోయాడు. నేను యజ్ఞదీక్షితుడిని, లేకపోతే నేనే విడుదల, అందుకని నిన్ను చెప్తున్నా వెళ్ళవా అనేసరికి తప్పకుండా పెడతాను, నీ మాటకి కట్టుబడి పెడతాను. భీముడు కోపధారి అంటారు కాదు, మహానుభావుడు వెంటనే ఆలోచిస్తాడు, ఆలోచించి ఔదలతో ఆలోచిస్తాడు. ఆయన నిజంగా కోపం ఉన్నవాడు అయితే నువ్వు ఏమైనా చేసుకొని వెళ్ళంటాడు. ఆయన అటువంటి వాడు కాడు భీముడు. ముందు కాదన్న అన్నగారి మాట వింటాడు. నేను చెప్పింది అదే మీకు. ధర్మరాజు గారంత ధర్మం పాటిస్తారని నమ్మకం లేకపోవచ్చు, కానీ ధర్మరాజు మాట మాత్రం కాదన్న. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ధర్మాన్నే పాటించారు, అందుకే రక్షణ కలిగింది. అందుకే నువ్వన్నా ధర్మం పాటించు, లేదా ఒక ధర్మాత్ముడి కన్నా వశపడు. ఆయన చెప్పింది తప్ప నేను ఇంకోటి చేయనని జీవితంలో నియమం పెట్టుకో, అది చాలు, వృద్ధిలోకి వస్తాం. రెండూ వదిలేసి స్వాతంత్రం ఒకటే కోరుకుంటానంటే నేను ఎందుకు పూర్తి చేయాలా? కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి గంధర్వులను ఓడిస్తే అటు దుర్యోధనుణ్ణి విడిపించి ధర్మాన్ని నిలబెట్టిన వాడివి అవుతావు. రెండు, యజ్ఞము సఫలం అవడానికి, నా యజ్ఞ దీక్ష పూర్తవడానికి కారణమైన వాడి అవుతావు. నా తమ్ముడిగా నీకు ధర్మంగా తప్పకుండా పెడతానన్నయ్య అన్నాడు. అర్జునుడు అన్నయ్య నేను కూడా పెడతాను, తప్పకుండా గంధర్వుల్ని ఓడించి వస్తాను అని బయలుదేరుతున్నాడు. అయితే తిన్నగా వెళ్ళి యుద్ధం చేసేయకండి. అమ్మో, అక్కడ కూడా మళ్ళీ ధర్మరాజు గారి ఎంత ధర్మం, ముందు చెప్పండి మేము యుద్ధం చేయవలసి ఉంటుంది, మీరు మర్యాదగా వదిలిపెట్టేసేయండి మా సోదరులు అని చెప్పండి. మరి వినలేదనుకోండి యుద్ధం చేయండి, చెప్పి ఇక్కడికి తీసుకురండి దుర్యోధను. వాళ్ళకి ఇంకా అన్నగారు ఏం చెప్తే అది ఆజ్ఞ. వెళ్ళారు, చెప్పారు, మేమెందుకు మీ మాట వింటా ఉన్నారు. యుద్ధం జరిగింది. యుద్ధంలో గంధర్వులందరూ ఓడిపోయారు, చిత్రసేనుడు ఓడిపోయాడు, ఆయనకి మాయాశక్తులు ఉన్నాయి. అయినా కూడా ఇంకా అర్జునుడితో యుద్ధం చేయలేక రథం మీద నిలబడ్డాడు. వాళ్ళిద్దరికీ పూర్వ స్నేహం కూడా ఉంది. ఆ స్నేహాన్ని స్మరించి అసలు మేము వచ్చి ఇంత కష్టపడి యుద్ధం చేసింది, దుర్యోధనుడిని బంధించింది మిమ్మల్ని కాదనడానికి కాదు. ఈ దుర్మార్గులు ఎందుకు వచ్చారో తెలుసా? అడవికి గోసంరక్షణ కోసం వచ్చారనుకుంటున్నావా భీమార్జునులారా? వీళ్ళందుకు రాలేదు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఘోషయాత్ర చేసి మీ మనసులు బాధ పెట్టడానికి వచ్చారు. ఇది స్వర్గలోకంలో దేవేంద్రుడికి తెలిసింది. దేవేంద్రుడు అన్నాడు, వీళ్ళు ఘోషయాత్ర చేసి వాళ్ళని బాధ పెట్టడం కాదు, వీళ్ళు బాధపడేటట్టుగా మీరు వెళ్ళి యుద్ధం చేసి బంధించి తీసుకొచ్చి స్వర్గలోకంలో నా ముందు వారేంటి వాళ్ళ సంగతి చెప్తానన్నాడు. అందుకు వచ్చాం, వీళ్ళని ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆయన ఏం చెప్తే చెయ్యాలన్నారు. మహాభారత మహనీయ
చెప్పాడంటే మిమ్మల్ని ఈ దుర్యోధనుడిని అందరినీ ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి, అది మా ఆజ్ఞ, మీరు మా చేతిలో ఓడిపోయారు, అందుకని మేం చెప్పింది మీరు చేయండి. అలాగే ధర్మరాజు గారి దగ్గరికి వస్తాం అని వాళ్ళందరూ వీళ్ళని తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారు ఎంత ధర్మం అండి మహానుభావుడిది. భీముడు అర్జునుడు ఓడించి కదా వాళ్ళని తీసుకొచ్చారు, కాబట్టి టీవీగా అలాగే కూర్చుని మాట్లాడ్డావు. ఎంత మర్యాద ఇస్తాడంటే గబగబా ఆయన ఆ చిత్రసేనుడికి స్వాగతం పలికి మర్యాద చేశాడు, కూర్చోపెట్టి ఎంత అనునయంగా, ఎంత ప్రేమతో, ఎంత గౌరవంతో మాట్లాడాడంటే, ఈ దుర్యోధనుడు మాకు సోదరుడు, ఎక్కడున్నాడు, రథంలో పెడరెక్కలు విడిచి కట్టేశారు, ఆయన భార్యలు కట్టేశారు. ఈ దుర్యోధనుడు మాకు సోదరుడు, మా అదృష్టం ఏమిటంటే మీరు ఇతన్ని కానీ, ఇతని భార్యల్ని కానీ, ఇతని సోదరుల్ని కానీ, అమాత్యుల్ని కానీ చంపేయలేదు, కట్టేశారంతే. కాబట్టి మా సోదరులు మరణించారన్న దుర్వార్త వినవలసిన అగత్యం మాకు తప్పిపోయింది. వాళ్ళు బ్రతికే ఉన్నారు, మీరు నిజంగా దయ చూపించారు. మీరు కట్టాలని లేదు, చంపేయచ్చు, కానీ చంపలేదు. మీరు చూపించిన దయ వలన మా కుటుంబానికి కీడు కలగలేదు. ఎంత పెద్ద మాట. ఆయన శత్రుభావన చేశాడా? మా కుటుంబానికి అన్నాడు, అంటే మేమందరం అన్నదమ్ములం అన్నాడు. ఆ మాట దుర్యోధనుడి ప్రాణం పోయినాడు. మా కుటుంబానికి కీడు కలగలేదు, కానీ ఖచ్చితంగా ఇతరు అపచారాలు చేయకపోతే మీరు ఎందుకు అలా చేసి ఉంటారు? చెప్పిన మాట విని ఉడారాలు వేయడం మానేస్తే చేయరుగా. కాబట్టి ఇతను చేసిన అపచారములను క్షమించవలసిందిగా కోరుతున్నారు. ఎవరు అడుగుతున్నది? ఏం అవసరం ధర్మరాజు గారికి? క్షమించమని ఆయన నోటితో అనవలసిన అవసరం ఏమిటి? అంటే ఇంటికి పెద్దవాడిగా తమ్ముడు చేసిన తప్పుని తన మీద వేసుకొని క్షమాపణ అడుగుతున్నాడు. నోటి మాట కాదు, ఇక్కడ నుంచి వచ్చిన ధర్మం అది. ఆ ధర్మం కోసం అలా నిలబడతాడు. అది ధర్మరాజు గారంటే మహానుభావుడు. కాబట్టి మీరు ఈ దుర్యోధనుణ్ణి, మీరు బంధించినటువంటి ఇతరుల్ని అందరినీ కూడా దయచేసి విడిచిపెట్టేసి మీరు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ధర్మరాజు గారు ఇలా అడిగారు, అందుకని విడిచిపెట్టేశామని చెప్పండి. అంటే వాళ్ళు ధర్మరాజు గారి యొక్క సౌశీల్యానికి, ఆయన మాట తీరుకి వీళ్ళందరినీ విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి ఇంద్రుడికి చెప్పారు, ధర్మరాజు గారు జోక్యం చేసుకున్నాడు, విడిచిపెట్టేయమన్నాడు, మేము వదిలిపెట్టేశామని. ధర్మరాజు గారి యొక్క ధర్మనిరతి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అయితే నష్టం ఎవరికి జరిగింది? గంధర్వులు చచ్చిపోయారు. అందుకని ఇంద్రుడు అన్నాడు, అమృత వర్షం కురిపిస్తారు, మరణించిన గంధర్వులందరూ మళ్ళీ బ్రతుకుతారు, తీసుకురండి అని మళ్ళీ గంధర్వులందరినీ బ్రతికించి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ పాండవులు ఏం చేశారంటే పెడరెక్కలు విడిచి కట్టేశారు కదా మరి దుర్యోధనుడికి, ఆయన కట్లన్నీ విపదీశారు. ఎవరిని అవమానించాలని వచ్చాడో, ఎవరిని బాధ పెట్టాలని వచ్చాడో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కట్లిప్పితే లేచి నించుని తలకాయించుకు నించున్నాడు. ఇంకంతకన్నా తలకాయ కొట్టేయడం అన్న మాటకు అర్థం ఏముంటుంది? అప్పుడు ధర్మరాజు గారు, ఇందుకు వచ్చావా, ఏ చేసిన పనులు సరిపోలేదా, మా జోలికి వస్తే ఏమైందో చూసావా, ఇవాళ మేము విడిపించకపోతే నీ బతుకు ఏమయ్యేది అని కూడా అనొచ్చు. కానీ ఉదారుడైన అన్నగారు తమ్ముడి పట్ల ఎంత మర్యాదగా మాట్లాడతాడో, ఎంత అనునయంగా మాట్లాడతాడో అంత ప్రేమగా మాట్లాడాడు. నాకైతే అందులో ధర్మరాజు గారు ఏదో కపటంతోటో లేకపోతే గంభీరంగానో ఏదో వాత పెట్టో మాట్లాడాడు అని నేను అనలేదు. ఇంత సుహృద్భావనతో ఉన్నవాడు అంత సుహృద్భావనతోనే మాట్లాడాడు అని నాకు అనిపిస్తుంది. ఆ మాట వినేవాడు దాన్ని అలా అందుకోలేకపోయాడు అనుకోండి. ఆ మాట వినవలసినటువంటి వాడు ఎప్పుడూ ధర్మరాజు గారి మీద వంకర దృష్టే కాబట్టి ఇదంతా నాకు వాత పెట్టి మాట్లాడాడు, అన్యాపదేశంగా నన్ను అవమానించాడని అన్నాడు అనుకోండి. అలా కాకుండా ఇంకోలా ఎందుకంటాడు దుర్యోధనుడు అనవలసి ఉంటుంది కదా. అంతేకాని ధర్మరాజు గారి యొక్క శీల వైభవాన్ని చూసినప్పుడు ఆయన ఇంకొకలా మాట్లాడతారనడం సాధ్యమే కాదు. కాబట్టి ఆయన అన్నాడు, ఎన్నడు ఇట్టి సాహసములింకను నర్పకుమయ్యా, దుర్జనుండన్నుల సాహసక్రియల ఎందు కడంగి నశించు, కౌనన్ గ్రన్నన తమ్ములన్ దొరలగైకొని ఇమ్ముల బొమ్ము వీటికి సన్నుత తినికొండొక విషాదపు పొందకమీ మనంబునన్. సహజమైనటువంటి శైలి ఉంటుంది. అంటే ఒక్కొక్కరి శైలి ఒక్కొక్కలా ఉంటుంది. కొడుకు చేయరాని తప్పు చేశాడు, ఆ కొడుకుని పట్టుకోవడానికి వచ్చాడు. వెళ్ళి 4 అరటికాయలు కొనుక్కురారా అని తండ్రి పంపించాడు.
కొడుకు దుకాణానికి వెళ్ళి 4 అరటికాయలు కొని తీసుకురావలసిన వాడు 4 అరటికాయలే కాకుండా అక్కడ పెట్టినటువంటిది ఏదో తినుబండారం ఉంటే ఓ డబ్బా ఓటి తీసి సంచిలో పడేసుకున్నాడు. వీడు ఆ 4 అరటికాయలకి డబ్బిచ్చి వచ్చేస్తుంటే తినుబండారాలు ఏదో వేరుశనగ ఉండాలి డబ్బా అనుకోండి, ఆ డబ్బా కనపట్టలేదని చూశాడు. ఇందాక అరటికాయలు కొనడానికి వచ్చిన వాడు సంచెట్టుకు వచ్చాడు, వాడిపోయిన తర్వాతే ఇది కనపట్టలేదని వాడు ఎంతో దూరం వెళ్ళి ఉంటారు, పట్టుకోండి అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. వీడు వెనక్కి తిరిగి చూశాడు. చూసి వాడు పరుగుని ఇంటికి పోయాడు. ఎక్కడికి పోతాడు వాడు? మరి ఇంటికి పరిగెత్తుకుపోయాడు. పోయి లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి ఏరా అలా పరిగెత్తుకొచ్చావు అన్నాడు. నాన్నగారండి నన్ను కొట్టడానికి వస్తున్నారండి నాన్నగారు, వేరుశనగ ఉండాలి డబ్బా తీసేశాను నాన్నగారు, వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు నాన్నగారు అన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? గబగబా ఎదురెళ్ళి వాళ్ళని పిలిచి, మా అబ్బాయి తప్పేనండి, వాడు అలా చేయకూడదు, నేను క్షమాపణ చెప్తున్నాను, ఏమనుకోకండి, ఇక పైన ఎప్పుడు ఇలాంటివి చేయకుండా నేను చూస్తాను, వాడిని వదిలేయండి, నేను ఆ డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పి, అది నిజంగా 20 రూపాయలు వేరుశనగ ఉండాలి డబ్బా అయినా వాళ్ళు 30 రూపాయలన్నా ఇచ్చేసి ఊరుకుంటాడు. లోపలికి రాగానే తండ్రి ఏమంటాడు? మొదట ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకే అంటాడు. అది సహజత్వం తప్ప కొడుకు వాడు బాగుపడాలని కోరుకుంటున్న తండ్రి నిన్ను చంపేయాలి రోయ్ అంటాడా? ముందు నువ్వు ఎప్పుడు ఇంతే రోయ్ అంటాడా? ఒరే ఇలాంటి పనులు ఇంకా చెయ్యకే అంటాడా? అందా? అందున వాడికి తర్వాత రోజు పరీక్ష ఉందనుకోండి, వాడు దానివల్ల ఎక్కువ మనసు బాధపడకుండా ఉండడం కోసం ఎంత చెప్పాలో అంత చెప్పి ఇది ఇక మనసులో పెట్టుకో అంటాడా? అందా? అంత ప్రేమగా మాట్లాడాడు ధర్మరాజు గారు. అందుకే మొదటి మాట ఏం పడిందంటే పద్యంలో, ఎన్నడు ఇట్టి సాహసములు ఇంకా నర్పకమయ్యా, అందులో అంతర్లీనంగా మమ్మల్ని బాధ పెట్టాలన్న ప్రయత్నం చేయకు, తెలిసిపోయిందిగా ఘోషయాత్రకు వచ్చాడని, ఎందుకు కదా అటువంటి ప్రయత్నాలు ఎందుకు? తప్పు కదా. మేము నిన్ను ఎలా తమ్ముడిగా చూసామో నువ్వు మమ్మల్ని అన్నయ్యగా అలా చూడాలి కదా. అన్నదమ్ములు అలా ఒకళ్ళనొకళ్ళని బాధ పెట్టుకోవచ్చా? అలాంటి సాహసాలు చేయొచ్చా? తప్పు కదూ. చూసావా ఎంత ఇబ్బంది పడ్డావో? అది వాడికి ఇంకొకలా తగిలిందనుకోండి, ఆయన తప్పేమిటండి? అది కూడా అనకుండా అనడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఇంకా అంతకన్నా బాగా మాట్లాడడం ఎవరికన్నా సాధ్యం అవుతుందా ఇంకా దుర్యోధనుడితో? ఆ సమయంలో ధర్మరాజు గారి పాత్రలో ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు ఇంతకన్నా ఇంకా బాగా ఎవరైనా మాట్లాడతారా? ఎవరూ మాట్లాడలేరు. ఆయన కన్నా సౌమ్యంగా, ఆయన కన్నా మనస్సు విప్పి ఇంత బాగా మాట్లాడగలగడం ఎవరికీ సాధ్యం కాదు, ఆయనకే సాధ్యం. ఆయన పెద్దరికం, ఆయన ప్రేమ అటువంటిది. అందుకే ఎన్నడు ఇట్టి సాహసములు ఇంకా నొనర్పకుమయ్యా, దుర్జనుండందున సాహసక్రియలందు కడంగి నశించు. దుర్జనుడైన వాడు ఉంటాడే, దుష్టమైన బుద్ధి మనసులోకి ప్రవేశించిన తరువాత ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తాడు. మనం తెలుగులో ఆ మాట ఎక్కువ అంటాం, ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తిస్తున్నామని. ఒళ్ళు మరిచిపోయేవరా అంటాం. అదే మాట అన్నాడు. అన్నగారిగా అనడానికి ఆయనకు అధికారం లేదా రక్షించిన వాడికి? దుర్బుద్ధి మనసులోకి వచ్చిన తర్వాత ఒళ్ళు మరిచిపోయి ప్రవర్తిస్తారు. వద్దు, ఇది చిత్రసేనుడి యొక్క సరోవరం అని చెప్పిన తర్వాత అక్కడే వెయ్యండని యుద్ధానికి వెళ్ళడం ఎందుకు? ఒళ్ళు మరిచిపోయి ఎందుకు ఇటువంటి సాహసాలు చేయడం? ఎందుకు అటువంటి దుర్బుద్ధి? ఆ సరోవరానికి అటువైపే ఎందుకు క్రీడించాలి? ఇంత అరణ్యం ఉండగా అక్కడికే ఎందుకురా వెళ్ళి ఆడటం? ఆయన ఎన్ని మాటలు మన ఇంటికి వచ్చి చెప్పాడు, ఏమంటే మా ఇల్లంతా ముందు అద్దాలండి, మీ అబ్బాయి వచ్చి మా ఇంటి ముందే ఆడుతున్నారు, ఆ బంతి తగిలితే అద్దాలు పగిలిపోతాయని ఎన్ని మాటలు చెప్పాడు ఆయన. అక్కడ ఎందుకురా అంటాడా? అందా తండ్రి. అలా ధర్మరాజు గారు అండమని అన్నగారు అనద్దు, అనకపోతే ధర్మరాజు ఎందుకు అవుతాడు? అందుకుంటున్నాడు. కాబట్టి దుర్జనుండమ్మున సాహసక్రియల యందు కడంగి నశించు, కావునన్ గ్రన్నన తమ్ములం దొరల కైకొని ఇమ్ముల బొమ్ము విటికిన్. ఇంకా మళ్ళీ ఇక్కడెక్కడో తిరగడం, ఇక్కడెక్కడో మళ్ళీ సరే ఇక్కడ వదిలేసి అక్కడెక్కడికో పెడదాం వద్దు. నీ తమ్ముళ్ళని, అంతఃపురకాంతాల్ని, నీ మంత్రుల్ని అందరినీ తీసుకుని ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. తెలిసిందా? ఆ చెప్పడంలో ఎంత ప్రేమ ఉందండి. కానీ అది దుర్యోధనుడికి ఇంకొకలా తగులుతుంది. వాడి బుద్ధి అటువంటిది. మరి వాడు అలా మారేవాడైతే ఎందుకు వస్తాడండి దుర్యోధనుడి జోలికి? అసలు ధర్మరాజు గారి జోలికి ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా తగులుతుంది. అలా తగిలేటట్టుగా ధర్మరాజు గారు మాట్లాడారని చెప్పడం మాత్రం వ్యక్తిగతంగా నాకు కష్టంగా అనిపిస్తుంది. నేను అలా అనలేను. కాబట్టి ఇమ్ముల పొమ్ము వీటికి సన్నుత ఏమని పిలిచాడో చూసారా? సన్నుత, మంచివారి చేత పొగడబడేవాడా?
మంచి వాళ్ళు ఎవరిని పొగుడుతారు? మంచి వాళ్ళని పొగుడుతారు. నువ్వు చెడ్డవాడివి కావు. నీకు ఈ మధ్యకాలంలో కొంచెం దుస్సాంగత్యం వచ్చింది, కర్ణాదుల్ని పక్కన పెట్టుకున్నావులే, అందుకని ఇటువంటి బుద్ధులు వస్తున్నాయి. సన్నుత, మంచి వాళ్ళ చేత పొగడబడేవాళ్ళ అంటే ఎక్కడో వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడు. మంచి వాళ్ళ మాటలు విను అంటే, నేనన్న మాటలు ఇంకోలా అర్థం అవుతాయేమో, నీకు అలా అర్థం చేసుకోకు, మంచి మాటని మంచిగానే అర్థం చేసుకో అని హెచ్చరిక కూడా అందులో ఉందా లేదా? సన్నుత దీనికొండొక విషాదము పొందకు మీ మనంబునన్. బడి బుద్ధి బాగా తెలిసినవాడు కాబట్టి ఈ మాట అన్నాడు. దీన్ని గోరంతుల కొండలు చేసేసుకుని, చూసావా నా బతికి ఏమైపోయిందో, ఎవరిని అవమానిద్దామని వెళ్ళానో వాడి నన్ను రక్షించాడు అని నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటా, అగ్నిలో దూకుతా, సముద్రంలో దూకేస్తా అనకే. దీన్ని పెద్దది చేసేసుకోకు, ఇక్కడతో వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపో. వెళ్ళాడా? అలా ఏం వెళ్ళలేదు దుర్యోధనుడు. ఆ మధ్యలో గుడారం వేసుకుని లోపలికి వెళ్ళి పడుకుని ప్రాయోపవేశం చేసి నేను చచ్చిపోతానన్నాడు. నానా హఠం చేశాడు. అదంతా మీరు మహాభారతంలో కర్ణుడు అన్న దగ్గర విన్నారు. ధర్మరాజు గారు గోడ వాసన చూస్తే చెప్తాడు, అందులో లక్కు ఉంది, నెయ్యి ఉంది అని. అటువంటి వాడు ఇన్ని మాటలు మోసం చేసిన దుర్యోధనుడు ఏం చేస్తాడో తర్వాత చెప్పలేడండి. చెప్పలేకపోతే అంతకన్నా అమాయకత్వం ఉన్నవాడు ఇంకోటి లేడు. ఆయనే అమాయకుడు గాడు, అన్నీ తెలిసిన్నవాడు. కానీ ఇప్పుడు అలా మాట్లాడితే అవకాశం దొరికిందని మాట్లాడాడంటాడు. పైగా నిజంగా ఏమైనా చేసుకున్నాడు అనుకోండి, పాపం ఆ ధృతరాష్ట్రుడు పెద్దనాన్న గాంధారి బాధపడతారు. ఒకటికి 10 మాటలు అంటూ ఉంటాడు. అంబికేయుడు అంటుంటాడు, పెద్దనాన్న బాధపడతాడు, పెద్దమ్మ గాంధారి బాధపడుతుందంటూ. కాబట్టి ఎందుకు బాధపడతాడు? ఇప్పుడు వీడు ముఖం వాళ్ళు చేసుకుని బాధపడిపోయి జుట్టు పీకేసుకుని ఒళ్ళంతా పీకి రక్కేసుకుని వీడు వెళ్ళిపోతే చూడగానే ఆ ధృతరాష్ట్రుడు గొల్లుమంటాడు, గాంధారి గొల్లుమంటుంది, భీష్మద్రోణులు గొల్లుమంటారు. అంతమందిని బాధ పెట్టడం ఎందుకు? కాబట్టి ఇవన్నీ పెద్దగా పట్టించుకోకుండా మంచి మార్గంలో వెళ్ళు. ఇకపైన ఇటువంటి సాహసాలు చేయు, అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడంతే. తప్ప ఆయన పాపం ఇంకేం అనలేదు అసలు. నిజంగా ఆయన అనాలంటే ఓ 2 గంటల ప్రసంగం అప్పుడు చేయించాడు. ఆయన ఏం చేయలేదు. ఆయన ఒకే ఒక్క పద్యం చెప్పాడు, చెప్పి ఊరుకు. అయినా అమ్మ ధర్మరాజు గారా అని అనొచ్చు. దుర్యోధనుడా మారతాడన్న ఆశ ఆయన మీద ఆయనకి ఉండదు, మనకు అసలు ఉండదు. కాబట్టే కదా కురుక్షేత్రం జరిగింది. పెద్దలు చెప్పినప్పుడు వినే లక్షణమన్నా ఉండాలి, తనకు తానుగా తోచే లక్షణమన్నా ఉండాలి. రెండూ లేనివాడిని బాగు చేసేవాడు ప్రపంచంలో ఉన్నాడు. ఇది ధర్మరాజు గారి ఔదార్యానికి, ధర్మరాజు గారి ధర్మానికి ఒక అద్భుతమైనటువంటి తార్కాణం. అంత గొప్ప వృత్తాంతం. ఇవాల్టి రోజున ధర్మరాజు గారు ఎంత విశాల హృదయంతో ప్రవర్తిస్తాడు అన్నది, ఆయన తన కుటుంబం అని ఎలా భావన చేస్తాడు అన్నదానికి ఈ ఘోషయాత్ర అనేటటువంటిది ఒక ప్రబల నిదర్శనంగా నిలబడుతుంది. మనుష్యులందరూ అటువంటి భావనలు పెంచుకున్న నాడు కుటుంబాలన్నీ కలసి మెలసి ఐకమత్యతతో అన్నదమ్ములు పెద్దలు అందరూ సంతోషించేటట్టుగా ఆదర్శవంతంగా ఉంటాయి. మనం ధర్మరాజు గారి బాటలో ఆయన చెప్పిన మాట రీతిలో ప్రవర్తించగలిగినటువంటి బుద్ధి వైభవాన్ని ఇమ్మని మనం కృష్ణ పరమాత్మ పాదములు పట్టి ప్రార్థన చేద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాభారత మహనీయులు ధర్మరాజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనం మీ సూపర్ హిట్స్